నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వారం వారం రైతుల భూ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, చట్టాలు ఏం చెబుతున్నాయి, కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలు సూచనలను అందించే ప్రయత్నం చేస్తుంది మీ నేలతల్లి కార్యక్రమం. భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో అనేక భూ సమస్యలకు ఇప్పటివరకు ఎన్నో పరిష్కార మార్గాలను చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి రైతుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. వారి వ్యవసాయ భూములకు సంబంధించిన అనేక సమస్యలను రైతులు నేలతల్లి ముందుంచుతున్నారు. ఈ క్రమంలో ఇవాల్టి కార్యక్రమంలో రైతులు అడిగిన కొన్ని కీలకమైన ప్రశ్నలకు నిపుణులు సునీల్ కుమార్ గారి విశ్లేషణాత్మక సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం. భూమి ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. తప్పుడు పద్ధతుల్లో అసలు హక్కుదారు సంతకాలు లేకుండానే రిజిస్ట్రేషన్ను పూర్తి చేశారు. మా భూమి మాకు వస్తుందా? మోసం చేసిన వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఎవరిని సంప్రదించాలి? ఏజెన్సీ ప్రాంతంలో 1960 ముందే భూమి తండ్రి పేరు మీద ఉంది. ఆ భూమిని వారసుల పేరు మీద మార్చుకోవాలంటే ఏం చేయాలి? అసలు వారసుల పేరు మీద పట్టా మారే అవకాశం ఉందా? ఊరిలో మా భూమిని కబ్జా చేయడానికి చూస్తున్నారు. ఒకే ఊరిలో ఒకే ఖాతా నెంబర్ను ఒకరికంటే ఎక్కువ మందికి ఇచ్చే అవకాశం ఉందా అని వివిధ ప్రాంతాల నుంచి భూ యజమానులు అడిగిన ప్రశ్నలకు నిపుణులు సునీల్ కుమార్ గారి సమాధానాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. హెచ్ఎంటీవీ వీక్షకులకి నమస్కారం. గత 2 వారాలుగా మనం నేలతల్లి కార్యక్రమంలో భాగంగా మీరు రాసి పంపిన భూమి సమస్యలకి న్యాయ సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయటం జరిగింది. గత 2 వారాల్లో కూడా ఎక్కువ మంది వీక్షకులు వారు రాసి పంపించిన భూమి సమస్యలకు వెళ్ళి ముఖ్యమైన వాటివి ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా జనరలైజ్ చేస్తూ మీరు అడిగిన ప్రశ్నలు చాలా వాటికి సమాధానాలు వచ్చే విధంగా సమాచారం అందించాం. ఇక ఈ వారం కొన్ని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వారు అడిగిన ప్రశ్నలను యథాతథంగా తీసుకొని వారికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ముందుగా ఈ ప్రశ్న మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం నందిపేట గ్రామం నుంచి రాస్తున్నారు. వారు అన్నది ఏంటంటే 1989లో కుటుంబ అవసరాల రీత్యా కొంత భూమి అమ్మడానికి ప్రయత్నం చేశాము. కొంత డబ్బులు తీసుకున్నాము, పూర్తి డబ్బులు ముట్టలేదు. ఈ లోపల ఆ గ్రామం నుంచి మేము వలస వెళ్ళిపోయినాము. మేము గ్రామంలో లేని సమయంలో ఆ వ్యక్తులు మోసం చేసి ఆ భూములని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మా అమ్మ దొంగ సంతకం పెట్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తండ్రి చనిపోయిన తర్వాత వారు కబ్జాలో కూడా ఇప్పుడు భూమిలోకి వచ్చేసారు. ఆ భూమి మేము అమ్మలేదు, మా అమ్మ సంతకంతో ఈ రిజిస్ట్రేషన్ జరిగిపోయినా ఆమె సంతకం పెట్టలేదు. మా భూములు మాకు వస్తాయా అని అడుగుతున్నారు. ఇక్కడ మీ భూమి ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. ఆ రిజిస్ట్రేషన్ కూడా మోసం చేసి చేశారని మీరు చెప్తున్నారు స్పష్టంగా. సంతకం మీది కాదు, పెట్టలేదు, మిగతా డబ్బులు కూడా తీసుకోలేదని. దీనికి కనుక తగిన సాక్ష్యాధారాలు ఉన్నట్లయితే 2 విధాలుగా మీరు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి, ఆ రిజిస్టర్డ్ దస్తావేజును రద్దు చేయమని సివిల్ కోర్టులో మనం కేసు వేసుకోవచ్చు. ఆ భూమికి యజమానిగా మిమ్మల్ని డిక్లేర్ చేయమని, అదేవిధంగా ఏదైతే తప్పుడు పద్ధతిలో రిజిస్ట్రేషన్ జరిగిపోయిందో ఆ రిజిస్టర్డ్ దస్తావేజును రద్దు చేయమని చెప్పి సివిల్ కోర్టులో వాద్యం వేయడానికి అవకాశం ఉంటుంది. కోర్టు కనుక మీ వాదనలకు అనుకూల సాక్ష్యాలను పరిశీలించి మీ చెప్పిన వాదన కరెక్ట్గా భావిస్తే మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. ఆ తర్వాత రికార్డుల మార్పు చేర్పులు జరిగిపోతాయి. మీ పేరు రికార్డులు ఎక్కించడానికి అవకాశం ఉంటుంది. రెండవది, మోసం చేసి పని చేశారు కాబట్టి, ఫ్రాడ్ జరిగింది అంటున్నాం, చీటింగ్ జరిగింది అంటున్నాం కాబట్టి ఆ మేరకు పోలీస్ కేసు కూడా నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మహబూబ్ నగర్ జిల్లా నుంచి వారు రాసిన సమస్య, దానికి సమాధానం. ఇక రెండవ ప్రశ్న, ఏజెన్సీ ఏరియాలో అని రాస్తున్నారు. ఎక్కడి నుంచి అనే పేరు రాయలేదు. ఏజెన్సీ ప్రాంతంలో మా కుటుంబానికి 1960 కంటే ముందుగానే భూమి ఉంది. మా తండ్రి గారి పేరుతోటి భూమి ఉంది. ఇప్పుడు ఆ భూమిని వారసుల పేరు మీద కనుక మార్చుకోవాలనుకున్నట్లయితే ధరణిలో స్లాట్ బుక్ కావట్లేదు, మా పేరుతో పట్టా మారాలి అంటే ఇలా వారసుల పేరు మీద పట్టా మారుతుందా అని అడుగుతున్నారు. ధరణి అంటున్నారు కాబట్టి తెలంగాణ ఏజెన్సీ ప్రాంతం అయి ఉండాలి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే షెడ్యూల్డ్ ప్రాంతాలలో గిరిజనేతరులు భూములు కానీ ఇతర ఆస్తులు కొనడానికి వీల్లేదు. వీరిందులో రాసింది కూడా ట్రైబల్ కాదు, నాన్ ట్రైబల్ అనే రాస్తున్నారు.
గిరిజన ప్రాంతాలలో గిరిజనులు లేదా గిరిజనులతో కూడిన సొసైటీ మాత్రమే భూములు కొనడానికి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడానికి అవకాశం. ఇతర వ్యక్తులకి హక్కులు లేవు. కానీ ఎవరికైతే ఎల్టీఆర్ చట్టాన్ని లోబడి ఇంతకు మునిపే కనుక సెటిల్మెంట్ పట్టా ఉన్నట్లయితే, పట్టాదారుగా నమోదై ఉండి ఎల్టీఆర్ ఉల్లంఘన లేకుండా పట్టాలు ఉన్నట్లయితే, అట్లా ఉన్న కుటుంబాలు ఉన్నాయి, చాలా కుటుంబాలు ఉన్నాయి. అట్లా గిరిజనేతలకు కూడా గిరిజన ప్రాంతాలలో పట్టాలు ఉన్నాయి. అట్లా గనక ఎల్టీఆర్ ఉల్లంఘన లేని పట్టా కలిగి ఉన్నట్లయితే వారు ఆ భూమిని వారసత్వంగా అనుభవించవచ్చు. వారి వారసులకి పట్టా మార్పిడి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ భూమిని అమ్మడానికి వీల్లేదు. ఒకవేళ అమ్మితే గనక గిరిజనులైనా కొనుక్కోవాలి. ఏ గిరిజనులు ఆ భూమిని కొనుక్కోవడానికి ముందుకు రాకపోతే ప్రభుత్వమే తప్పకుండా ఆ భూమిని కొనుగోలు చేయాలి అంటుంది ఎల్టీఆర్ చట్టం. వారసుల పేరు మీద మాత్రం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ధరణిలో గనక స్లాట్ బుకింగ్ ఇబ్బందులు ఉన్నట్లయితే కలెక్టర్కి ఫిర్యాదు చేయండి. మీరు షెడ్యూల్డ్ ఏరియాలో ఎల్టీఆర్కు లోబడి చట్టబద్ధమైన పట్టా కలిగి ఉన్నట్లయితే వారసుల పేరు మీద మార్చుకోవడానికి తప్పకుండా లీగల్గా అవకాశం ఉంది. ఈ మరో ప్రశ్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నుంచి రాస్తున్నారు. వీరు చెప్తున్నది ఏంటంటే, వీరికి చెందిన భూమిని ఇంకొక వ్యక్తి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా భూమికి సంబంధించి ఆ ఊర్లోనే ఇతర వ్యక్తి యొక్క ఖాతా నంబర్ వేసుకొని ఆ పాస్బుక్ ద్వారా మా భూమిని కబ్జా చేసే ప్రయత్నం జరుగుతుంది. అసలు ఒక ఊరిలో ఒక ఖాతా నెంబర్ని ఒకరికంటే ఎక్కువ మందికి ఇచ్చే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఖాతా నెంబర్ అంటే ఏంటి? ప్రతి భూ యజమానికి ఒక రెవెన్యూ గ్రామంలో ఒక నంబర్ ఇస్తారు, దాని ఖాతా నెంబర్ అంటాము. ఆ గ్రామంలో ఎన్ని సర్వే నెంబర్ల భూమి ఉన్నా ఆ వివరాలన్నీ ఈ ఖాతాలో ఒక చోట రాయటం జరుగుతుంది. 1B రికార్డులో ఖాతా నెంబర్ ఉంటుంది. ఇంతకు మునుపు ఆర్ఓఆర్ చట్టంలో 1B, ఇప్పుడు ధరణిలో ఖాతా నెంబర్ ఉంటుంది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక భూ యజమానికి ఒకటే ఖాతా ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక గ్రామంలో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉండకూడదు. అట్లా ఇవ్వడానికి వీల్లేదు. ఉంటే దాన్ని సరిచేయాల్సి ఉంటుంది. 1954 కంటే ముందే ప్రభుత్వం ఇచ్చిన డి పట్టా భూమిని 1971లో మా తాతగారు కొనుగోలు చేశారు. ఈ భూమికి ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకురావచ్చా? మా తాతగారి భూమి మాకు రావాలంటే ఏం చేయాలి? మేము నాన్ ట్రైబల్స్ ఏజెన్సీ ప్రాంతంలో గత 50 ఏళ్లుగా ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేస్తున్నాం. ఆ భూమికి సంబంధించి మాకు పట్టా వచ్చే అవకాశం ఉందా? అసైన్మెంట్ భూమిలో ఇంటి నిర్మాణం చేశాం, ఇంటి పన్ను కడుతున్నాం. ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవో 5859 ప్రకారం క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చా అన్న ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు చూద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి అని చెప్తున్నారు వీరు. 1954 కంటే ముందే ప్రభుత్వం ఇచ్చిన డి పట్టా భూమిని వాళ్ళ తాతగారు 1971లో కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ భూమికి ఎన్ఓసి, నో ఆబ్జెక్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎన్ఓసి అనేది ఇప్పుడు లేదు. ఎన్ఓసి అంటే నిరభ్యంతర పత్రం. ఇప్పుడు దాని బదులు ఎన్ఓసి ఇచ్చే అధికారం రెవెన్యూ వారికి లేదు. మీరు ఇప్పుడు చేయాల్సిందల్లా ఏంటంటే ఆ భూమి నిషేధ జాబితాలో ఉందా లేదా చూడాలి. ఒకవేళ ఉంటే కనుక తొలగించుకోవడానికి వీలవుతుందా లేదా, దాన్నే మనం ఇంకో భాషలో ఎన్ఓసి అంటే అనొచ్చు. ఇంతకు మునుపు ఎన్ఓసి అనేవాళ్ళము. ఇప్పుడు నిషేధిత ఆస్తుల జాబితా సవరణ అంటున్నాం. నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంటే కనుక అది తొలగించుకుంటేనే అమ్మకాలు కొనుగోలు చేసే అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో 2 కండిషన్ల కింద 2 సందర్భాల్లో కూడా భూమిని నిషేధ జాబితాల కింద తొలగించవచ్చు. ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ హైకోర్టు తీర్పు మేరకు ఆ తర్వాత ప్రభుత్వం జారీ చేసిన జీవో, ఇటీవల కాలం 2021లో జారీ చేసిన జీవో మేరకు కూడా 1954 కంటే ముందు ఇచ్చిన డిఫామ్ పట్టా భూములు ఏవైతే ఉన్నాయో, అసైన్మెంట్ భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాల్సిందే. అలా తొలగించమని ప్రభుత్వం ఆదేశము, కోర్టు ఉత్తర్వులు కూడా. ఈ మేరకే ఆ కార్యక్రమం మొదలైంది. ఒకవేళ కనుక మీ సర్వే నంబరు 1954 కంటే ముందు ఇచ్చారు మీరు అంటున్నారు కాబట్టి 54 కంటే ముందు ఇచ్చినట్టుగా మీ దగ్గర ఆధారం ఉన్నట్లయితే నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించమని అడగవచ్చు. ఇక రెండోది, మీరు 1971 కంటే 71లో కొనుగోలు చేశామని చెప్తున్నారు. పిఓటి చట్టం ఏమంటుందంటే, ఈ చట్టం 1977లో వచ్చింది. ఈ 77లో పిఓటి చట్టం, దాన్ని అసైన్మెంట్ భూముల అన్యాక్రాంత నిషేధ చట్టం అంటాం. అసైన్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ అండ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 అని, యాక్ట్ 977 అంటాం. ఈ చట్టం రావడానికంటే ముందు ఎవరైనా భూమి లేని నిరుపేద అసైన్మెంట్ భూములని డబ్బులు చెల్లించి కొనుగోలు చేసినట్లయితే ఈ పిఓటి చట్టం వర్తించదు, ఆ భూములు వారికే చెందుతాయి.
ఈ కారణంతో కూడా ఆ భూమిని నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించమని అడగడానికి అవకాశం ఉంది. మేము నలుగురం అన్నదమ్ములం. పెద్దన్న పేరు మీద పట్టా ఉంది. ఆ అసైన్మెంట్ భూమిని నలుగురి పేరుతో పట్టా చేసుకోవచ్చా? చేసుకోవాలంటే ఏం చేయాలి? మా తండ్రి భూమి అనుకొని మా మేనత్తకు భూమి ఉంది. ఇప్పుడు మా తండ్రి భూమిపైన తనకు హక్కులు ఉన్నాయని ఆస్తి కావాలంటుంది. ఏం చేయమంటారు? మా అత్తకు మా తండ్రి భూమిపై హక్కు ఉంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానం మీకోసం. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామం నుంచి అడుగుతున్నారు. వీరు అడుగుతున్నది ఏంటంటే, వీరి తాతగారికి చెందిన భూమి తాతగారి అన్న పేరు మీతో ఉంది. ఆ కుటుంబంలో వీరి తాతగారు వారి అన్న ఇద్దరు అన్నదమ్ములు. ఆ కుటుంబంలో ఆ ఇద్దరికి సంబంధించిన కుటుంబ ఆస్తి పెద్దవాడైన వాళ్ళ తాతగారి అన్నగారి పేరు మీద ఉంది. ఇప్పుడు మా తాతగారి భూమి మాకు రావాలి అంటే ఏం చేయాలి, ఎట్లా తెచ్చుకోవాలని అడుగుతున్నారు. దీనికి ఇంకొక 2 విషయాలు పరిశీలించి చూడాలి. మీ తాతగారికి వాళ్ళ అన్న బ్రదర్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ భూమి ఏ విధంగా వచ్చింది? వాళ్ళ తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తి, లేదా ప్రభుత్వం ఏమైనా ఇచ్చిన అసైన్మెంట్ పట్టానా, లేదా మీ తాతగారి అన్న కొనుగోలు చేసిన ఆస్తి అనేది చూడాలి. ఒకవేళ అది ఉమ్మడి కుటుంబ ఆస్తి కనుక ఉన్నట్లయితే, ఇంత మునుపంతా సాంప్రదాయం ఏంటంటే, ఆ కుటుంబ పెద్ద చనిపోయిన తర్వాత పిల్లల్లో ఎవరు పెద్దవారు ఉంటే ఆ ఒక్కరి పేరు మీదనే పట్టా చేసేవాళ్ళు. ఇప్పుడు మీ ఇద్దరి తాతలకు చెందిన ఆస్తి వారి తండ్రి నుంచి కనుక వచ్చి ఉన్నట్లయితే, వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత పెద్దవాడు కాబట్టి పెద్దవాడి పేరు మీద ఆస్తి రాస్తారు. ఆ పట్టా కూడా ఒకరి పేరు మీద ఇచ్చేవాళ్ళు. అంతేకాదు ప్రభుత్వం కూడా లావణి పట్టాలు, అసైన్మెంట్ పట్టాలు జారీ చేస్తున్నప్పుడు కుటుంబం మొత్తాని కోసం ఇచ్చినా సరే, ఆ కుటుంబంలో పెద్దవారు ఎవరు ఉంటే, తండ్రి బ్రతుకుంటే తండ్రి, లేదంటే పెద్ద కొడుకు ఉన్నట్లయితే ఇంట్లో ఎంతమంది సంతానం ఉన్నా పెద్ద కొడుకు పేరుతో పట్టా చేసేవాళ్ళు. అట్లా కనుక అయి ఉన్నట్లయితే, అది కుటుంబ వారసత్వ ఆస్తి అయి ఉన్నా, ప్రభుత్వం ఒకరి పేరుతో జారీ చేసిన లావణి పట్టా అయినా సరే, ఇప్పుడు మీరు వాటా అడగడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం పార్టీషన్ దావా వేసుకోవాల్సి ఉంటుంది. పట్టా భూమి అయితే, లావణి పట్టా భూమి అయితే ఎంఆర్ఓకి దరఖాస్తు పెట్టుకోవచ్చు, ఆ పట్టా మీ పేరుతో కూడా మార్పు చేసుకోవడానికి. ఇక ఒకవేళ కనుక మీ తాతగారి అన్న కొనుగోలు చేసిన స్వంత ఆస్తి కనుక అయి ఉన్నట్లయితే దాంట్లో మీరు వాటా అడగడానికి అవకాశం లేదు. కాబట్టి మీరు చూడాల్సింది ఏంటంటే, ఆయనకు ఆ ఆస్తి ఎట్లా సంక్రమించింది అనేది కనుక మీరు పరిశీలించి చూస్తే, దాన్ని బట్టి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఆ మేరకు మీరు ఆస్తిలో వాటా పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రశ్న ఏజెన్సీ ప్రాంతం నుంచి రాస్తున్నారు. అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చెప్పలేదు. బట్ ఇప్పుడు నేను చెప్పే సమాధానం 2 ప్రాంతాలకు కూడా అదే వర్తిస్తుంది. మీరు అడిగిన ప్రశ్నకి ప్రశ్నలా ఏంటంటే, 40-50 ఏళ్ళుగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుని దున్నుకుంటున్నాము. బీసీ కులానికి చెందిన వ్యక్తులు, నాన్ ట్రైబల్, ఇప్పుడు మాకు ఆ భూమికి పట్టా వస్తుందా అని అడుగుతున్నారు. సాధారణ పరిస్థితుల్లో అయితే కనుక ప్రభుత్వ భూమి అయి ఉండి అది అసైన్మెంట్ చేయదగ్గ ప్రభుత్వ భూమి కనుక అయినట్లయితే, ఆ భూమి కనుక భూమి లేని పేద కుటుంబం యొక్క ఆధీనంలో ఉండి వారు సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే శివాయ జమదారులు అంటాము. శివాయ జమదారులకి లావణి పట్టా లేదా డీఫామ్ పట్టా పొందడానికి అర్హత ఉంటుంది. ఆ విధంగా పట్టా జారీ చేయొచ్చు. అక్కడ చూడాల్సిన 2 నియమాలు: ఆ భూమి అసైన్మెంట్ చేయదగ్గ భూమా అవునా కాదా, రెండోది ఎవరైతే అనుభవిస్తున్నారో ఆ వ్యక్తి భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తా కాదా. భూమి లేని పేద కుటుంబం అంటే పేద కుటుంబం, బిలో పవర్టీలో ఉన్న బీపీఎల్ ఫ్యామిలీస్ అయి ఉండాలి. దాంతోపాటుగా 5 ఎకరాలకు లోపల కనుక అసలు భూమి లేకుండా కానీ, లేదా భూమి ఉన్నట్లయితే 5 ఎకరాల లోపు డ్రై ల్యాండ్ అయితే, వెట్ ల్యాండ్ అయితే కనుక 2.5 ఎకరాల లోపు కనుక కలిగి ఉంటే వారికి ప్రభుత్వం డీఫామ్ పట్టా ఇవ్వచ్చు. కానీ గిరిజన ప్రాంతాలలో, షెడ్యూల్డ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా, 1970 తరువాత అసైన్మెంట్ నాన్ ట్రైబల్కి చేయడానికి ప్రభుత్వానికి అవకాశం లేదు. అయినా కానీ 1996, 2000 సంవత్సరం వరకు కూడా కొంత అసైన్మెంట్ జరిగిపోయినాయి. ఇది ఎందుకు జరిగింది అంటే, 1970లో ఒక చట్ట సవరణ వచ్చింది ఎల్టీఆర్కి. ఆ చట్ట సవరణ మేరకు ఒక నాన్ ట్రైబల్ కూడా ఇంకొక నాన్ ట్రైబల్కి భూమి అమ్మడానికి వీల్లేదు. నాన్ ట్రైబల్ మధ్యలో కూడా లావాదేవీలు ఎల్టీఆర్ ఉల్లంఘన అవుతాయి అని చెప్పి చట్ట సవరణ. దాని మీద ఇంటర్ప్రిటేషన్ ఇస్తూ గౌరవ భారత సుప్రీంకోర్టు ఒక తీర్పు, సమతా జడ్జిమెంట్ పేరుతోటి, సమత ఒక ఎన్జిఓ వేసిన ఒక కేసులో ఈ అంశం మీద మాట్లాడుతూ
అందులో ఒక స్పష్టత ఏమి ఇచ్చారంటే ప్రభుత్వం కూడా నాన్ ట్రైబల్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూమిని షెడ్యూల్డ్ ప్రాంతాలలో నాన్ ట్రైబల్కి ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇప్పుడు మీరు అర్హత ఉన్నా సరే, భూమి లేని పేదవాళ్ళైనా ఆ భూమి అసైన్మెంట్ చేయదగ్గ భూమి అయినా సరే షెడ్యూల్డ్ ప్రాంతంలో మీకు భూమికి పట్టా ఇవ్వటం ఎల్టీఆర్ ఉల్లంఘన అవుతుంది కాబట్టి పట్టా ఇవ్వడానికి వీలు పడదు. ఇక మరొక ప్రశ్న, ఇది మహబూబాబాద్ జిల్లా మరిపడ మండలం చదువుతున్నారు. వారు చెప్పింది ఏంటంటే 2017 సంవత్సరంలో మాకు అసైన్మెంట్ పట్టా వచ్చింది. ఇది నేషనల్ హైవేకి ఆనుకొని ఉంటుంది. ఇప్పుడు ఈ భూమిని మేము ప్లాట్లుగా చేసి అమ్ముకోవచ్చా అని అడుగుతున్నారు. అంతేకాదు ఈ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చడానికి ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఇక్కడ రెండు విషయాలు, ఒకటి వ్యవసాయ భూమి కోసం అంటే వ్యవసాయం చేయడం కోసం ఇచ్చిన అసైన్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ భూమిని వ్యవసాయం చేయడానికే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇతర అవసరాలకు కనుక వినియోగించినట్లయితే అది పిఓటి చట్టం యొక్క ఉల్లంఘన అవుతుంది. ఆ చట్టంలో స్పష్టంగా ఉంటుంది. అంతేకాదు మీకు ఇచ్చిన పట్టా కాగితంలో ఉంటుంది ఏ అవసరం కోసం ఇస్తే దాన్ని ఆ అవసరం కోసమే వినియోగించుకోవాలి. సాధారణంగా ఇళ్ళ నిర్మాణం చేసుకోవడానికి కానీ వ్యవసాయం చేసుకోవటం కానీ పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. ఇంటి నిర్మాణం కోసం ఇంటి స్థలం కేటాయించినట్లయితే అక్కడ ఇల్లు కట్టుకోవాల్సింది, ఇంటి నిర్మాణం చేయాలి. వ్యవసాయం కోసం వ్యవసాయం చేయడానికి కోసం ఇచ్చిన భూమిలో వ్యవసాయం చేయాల్సిందే. వేరే ఇతర అవసరాల కోసం వినియోగించినట్లయితే పట్టా రద్దు చేసి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చట్టపరంగా. అంతేకాదు అసైన్మెంట్ భూమిని నాలా కన్వర్షన్ చేయడానికి వీలు లేదు. ఇక మరొక ప్రశ్న, ఇది తెలంగాణ రాష్ట్రం నుంచి వీరు అడుగుతున్నది ఏంటంటే అసైన్మెంట్ భూమి ప్రభుత్వం ఇచ్చింది, మేము ఆ అసైన్మెంట్ భూమిలో ఇళ్ల నిర్మాణం చేసుకున్నాము, దీనికి ఇంటి పన్ను కూడా కడుతూ వస్తున్నాము. ఇప్పుడు ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవో ఏదైతే ఉందో 58-59 జీవో ప్రకారము క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇది జీవో ప్రకారం మనం చూసినట్లయితే అది కేవలం ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి ఇంటి నిర్మాణమో లేదా ఇతరత్ర నిర్మాణాలు చేపట్టిన వాళ్ళ క్రమబద్ధీకరణ కోసం మాత్రమే ఉద్దేశించిన జీవో. ప్రభుత్వ భూమి అయి ఉండాలి, పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం కింద ఉన్న మిగిలి భూమి అయి ఉంటేనే క్రమబద్ధీకరణ చేయాలి. ఇక మరో పక్కన అసైన్మెంట్ భూమి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఏ ఉద్దేశంతో ఇస్తే ఆ ఉద్దేశం కోసమే వాడాలి తప్ప ఇతర అవసరాల కోసం వాడినట్లయితే పట్టా షరతుల ఉల్లంఘన అవుతుంది, ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ టెక్నికల్గా అయితే ఆ అసైన్మెంట్ భూములని మీరు ఇంటి నిర్మాణం ఏదైతే చేసుకున్నారో ఆ భూమిని క్రమబద్ధీకరణ చేయడానికి వీలు పడదు. ఇంకొక ప్రశ్న, మేము 4 అన్నదమ్ములం 1 ఎకరం అసైన్మెంట్ భూమి పెద్ద అన్న పేరుతో ఉంది. ఇప్పుడు అందరం సమానంగా దాన్ని పంచుకొని పట్టా చేసుకోవడానికి సుముఖంగా ఉన్నాము. ఏ విధంగా ఆ ఎకరం భూమిని 4 పేరుతో పట్టా వచ్చినట్టుగా చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. నేను ఇంతకు మునుపు ఒక ప్రశ్నకు సమాధానం చెప్తున్నప్పుడు చెప్పిన అంశం ఏంటంటే సాధారణంగా ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వారి పేరు మీద అసైన్మెంట్ పట్టా ఇస్తారు. తండ్రి బ్రతికుంటే తండ్రి పేరుతోటి లేదా ఇంట్లో కుటుంబ పెద్ద ఎవరుంటే వారి పేరుతో పట్టాలు ఇచ్చేవారు. అట్లా కనుక మీకు ఇచ్చి ఉన్నట్లయితే ఆ ఉద్దేశంతో కనుక దాన్ని 4 పేరు మీద పట్టా మార్చుకోవడానికి లావణి నియమాల ప్రకారం తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవచ్చు. 4 పేరు మీద పట్టా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవది, అసైన్మెంట్ భూమిని అన్యాక్రాంతం చేయకూడదు, కానీ రక్త సంబంధికుల మధ్య గిఫ్ట్ చేసుకున్నా చెల్లుబాటు అవుతుంది, వీలునామా రాసుకున్నా చెల్లుబాటు అవుతుందని పలు సందర్భాలలో గౌరవ హైకోర్టు చెప్పడం జరిగింది. ఆ నియమాన్ని అనుసరించైనా సరే ఈ మిగతా 3 పేరు మీద కొంత భూమిని దానపత్రంగా రాసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇలా అసైన్మెంట్ భూమి రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు ఆ భూమి నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదు. అందుకోసమే నేను మొదలు చెప్పిన మార్గంలో లావణి నియమాల ప్రకారం మీరందరూ సుముఖంగా ఉన్నారు కాబట్టి మిగతా పేర్లతోటి పట్టా మార్పిడి చేయమని చెప్పి తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోవాలి. ఇంకో ప్రశ్న, తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా నుంచి అడుగుతున్నారు. వీరి ప్రశ్న ఏంటంటే వారి తండ్రి గారికి కొంత భూమి ఉంది, ఆ భూమిని ఆనుకొనే వాళ్ళ మేనత్త అంటే తండ్రి చెల్లెలకు కూడా కొంత భూమి ఉంది. వీళ్ళ తండ్రి గారు సొంతంగా సంపాదించుకున్న ఆస్తి. ఇప్పుడు వారి చెల్లెలు అంటే వీళ్ళ మేనత్త ఆ భూమిలో కూడా నాకు వాటా కావాలి, అది ఉమ్మడి కుటుంబ ఆస్తి అని చెప్పి అడుగుతుంది. ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వారసత్వ ఆస్తిలోనే మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు కూడా హక్కులు ఉంటాయి.
ఇది మీ తాతగారు సంపాదించిన ఆస్తి కనుక అయి ఉన్నట్లయితే ఆమెకు కూడా హక్కు ఉంటుంది, ఆమె భాగం ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా మీ నాన్నగారు సంపాదించిన ఆస్తి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటాం, స్వార్జితం కనుక అయినట్లయితే వాటా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ స్వార్జితం అయి ఉన్నా సరే ఆమె అభ్యంతరం పెట్టినట్లయితే ఆమె కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. కోర్టు కూడా ఈ అంశాన్ని పరిశీలించిన తర్వాతనే తీర్పు ఇవ్వటం జరుగుతుంది. మహిళలకు మేలు జరగాలంటే, మహిళల హక్కులు కాపాడబడాలంటే, మహిళల ఆస్తి హక్కులు వారికి దక్కాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మహిళలకు భూ సమస్యలు ఉంటే ఎవరిని సంప్రదించాలి? సత్వర న్యాయం జరగాలంటే ఎలాంటి వ్యవస్థ ఉండాలి? ఇప్పుడు తెలుసుకుందాం. మహిళలకు మరింత మేలు జరగాలంటే, మహిళల హక్కులు కాపాడబడాలి అంటే, మహిళల ఆస్తి హక్కులు వాళ్ళకి దక్కాలి అంటే, ఒకటి, కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో అన్ని రాష్ట్రాలను కోరుతున్నట్టుగా భూమి రికార్డులు నిర్వహించే, అది వెబ్సైట్ కావచ్చు, ఇతర రికార్డులు కావచ్చు. తెలంగాణ అయితే ధరణి వెబ్సైటు, ఆంధ్రప్రదేశ్ అయితే మీ భూమి వెబ్సైటు. ఈ భూమి వివరాలను ఉంచే వెబ్సైట్లలో, భూమి రికార్డులలో జెండర్ కాలం రాయమని చెబుతుంది కేంద్ర ప్రభుత్వం. అంటే స్త్రీయా పురుషుడా రాయాలి, పట్టాదారు పేరు రాస్తాం, పక్కన మేల్ ఆర్ ఫీమేల్, స్త్రీ లేదా పురుషుడు కానీ ఒక కాలం ప్రత్యేకంగా పెట్టి జెండర్ కాలం రాయమని కేంద్రం చెప్తుంది. అట్లా కనుక రాస్తే ఎక్కడ ఏ ఊళ్ళో మగవారి పేరు మీద ఎంత భూమి ఉంది, మహిళల పేరు మీద ఎంత భూమి ఉంది అని సులభంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వారి భూమి హక్కులను రక్షించడానికి లేదా మరికొంత భూమి వారికి దక్కేలాగా చర్యలు తీసుకోవడానికి ఈ అంకెలు, ఈ లెక్కలు తెలుసుకోవడం ఉపయోగపడతాయి. ఒక అంచనా ప్రకారం భారతదేశంలో 10% భూమి మాత్రమే మహిళల పేరు మీద ఉంది. భూమి మీద సగం, ఆకాశంలో సగం అంటున్నాం, మహిళలకి సమాన హక్కులు అంటున్నాం, సగం అవకాశాలు వాళ్ళకి దక్కాలంటున్నాం. కానీ విలువైన భూమి విషయానికి వచ్చినట్లయితే ఆ మేరకు వాళ్ళకి హక్కులు లేవు. అది సాధించే క్రమంలో ఈ చిన్న మార్పు చాలా పెద్ద ఫలితం ఇస్తుందని కేంద్రం చెప్తుంది. ఆ మేరకు రాష్ట్రాలు ఆలోచన చేయాలి. ఇక రెండోది, మగపిల్లలతో సమానంగా మహిళలకి ఆస్తిలో హక్కు కల్పిస్తూ చట్టాలు ఉన్నా, కేంద్ర స్థాయిలో ఇప్పుడు చట్టం వచ్చినా సరే ఆశించిన మేరకు దాన్ని అమలు జరగటం లేదు. ఆశించిన మేరకు అమలు జరగాలి అంటే పట్టా జారీ చేస్తున్నప్పుడే, రెవెన్యూ అధికారులు పట్టా మార్పిడి చేస్తున్నప్పుడే ఆ కుటుంబంలో ఆడపిల్లలు ఉన్నారా లేదా అని ఒక పరిశీలన చేయటం, ఆడపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ హక్కులు కోరుకుంటున్నారా, వాళ్ళ హక్కులు వదులుకుంటున్నారా, వారికి ఒక నోటీస్ ఇవ్వటం, వారి వాదన విన్న తర్వాతనే కనుక పట్టా మార్పిడి చేసినట్లయితే కొంత వాళ్ళకి హక్కులు దక్కే అవకాశం ఉంటాయి, వారికి సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ విషయంలో ఇటీవల గౌరవ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మహిళలు కనుక కుటుంబంలో ఉండి మగపిల్లల పేరు మీద పట్టా చేసినప్పుడు మహిళలకు నోటీసులు ఇవ్వకుండానే మగపిల్లల పేరు మీద పట్టా చేస్తే అది ఫ్రాడ్ అవుతుంది, చెల్లదని చెప్పి కూడా తీర్పులు ఇస్తున్నారు. కాబట్టి మ్యుటేషన్ చేసేటప్పుడు వారసత్వంగా పట్టా మార్పిడి జరుగుతున్నప్పుడు మహిళలకు నోటీస్ ఇవ్వటము, వారి వాదన వినటము, వారి చట్ట ప్రకారం ఉన్న హక్కుల మేరకు పట్టాలు ఇచ్చినట్లయితే సమస్యలు తగ్గుతాయి. ఇక మూడో అంశము, మహిళలకి భూమి సమస్యలు ఉన్నప్పుడు సత్వరంగా పరిష్కారం అయ్యేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. భూ సమస్యలు తీరటం మామూలు వ్యక్తులకే కష్టమవుతుంటుంది, అది మహిళలకు మరింత కష్టంగా ఉంటుంది. అందుకే ఒరిస్సాలో చేసిన ఒక చిన్న ప్రయత్నం చాలా ఆదర్శంగా ఉంది. అలాంటి ప్రయత్నం దేశమంతా జరిగితే బాగుంటుంది. ఒరిస్సా రాష్ట్రం చేసిన ప్రయత్నం వల్ల ఏంటంటే రెవెన్యూ కార్యాలయాల్లో మహిళల భూ సమస్యలకి సలహాలు, సూచనలు ఇవ్వడానికి, వాళ్ళ దరఖాస్తులు తీసుకోవడానికి, వాళ్ళ సమస్యలని ప్రాధాన్యతగా పరిష్కారం చేయడం కోసం కొన్ని ఎంపిక చేసిన మండలాలలో ఉమెన్ సపోర్ట్ సెంటర్ పేరుతోటి కొన్ని ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ ఒక మహిళా రెవెన్యూ అధికారిని నియమించి వారి ద్వారా మహిళల భూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం జరిగింది. అట్లా కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విపరీతంగా భూ సమస్యలు వస్తున్నాయి. తెలంగాణలో ధరణి వచ్చిన తర్వాత సమస్యలు చాలా వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల సర్వే ప్రారంభమవుతుంది. సర్వే చేసినప్పుడు కూడా చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆ సందర్భంగా మహిళల భూ సమస్యలు తీర్చడం కోసం ఇలాంటి ఉమెన్ సపోర్ట్ సెంటర్స్ కనుక ఏర్పాటు చేసినట్లయితే మరింత మేలు చేసిన వాళ్ళు అవుతాం. అంతేకాకుండా చివరిగా నిన్న మొన్నటి వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాలం వరకు కూడా మండల స్థాయిలో ఉన్న మహిళా సంఘాల ఆధ్వర్యంలో పారాలీగల్లని, కమ్యూనిటీ సర్వేయర్లని భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఉండేది. వాళ్ళందరినీ ఇప్పుడు వేరువేరు పనులకు ప్రభుత్వం వినియోగిస్తుంది. ఇప్పటికైనా ప్రతి మండల కేంద్రంలో
మహిళా సంఘం ఆధ్వర్యంలో ఒక పారాలీగల్, ఒక సర్వేయర్, ఒక కమ్యూనిటీ సర్వేయర్ ఉండే ఏర్పాటు కనుక చేయగలిగి జిల్లా స్థాయిలో ఉన్న సమాఖ్యలకి ఒక లాయర్ని కనుక ఇవ్వగలిగినట్లయితే మహిళలకు సంబంధించిన సమస్యల్ని సత్వరంగా, సులభంగా, తక్కువ ఖర్చుతోటి పరిష్కారం చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఇది ఈ వారం మీ భూమి మీ హక్కు కార్యక్రమం. వచ్చే వారం మరో అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. భూ చట్టాలు, సమస్యల పరిష్కారం, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.